హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాళ మనం మటన్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసుకున్నామండి. మా ఇంట్లో ఇది సండే స్పెషల్ అనమాట. సండే వీడియో పోస్ట్ చేయడానికి అసలు కుదరలేదు అందుకని చెప్పేసి ఇవాళనైతే వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. రైస్, ఇంకా ఇడ్లీ, దోశ, సంగటి, పూరి, చపాతీ దేంట్లోకైనా అంటే చాలా బాగుంటుంది. ఎక్కువ కారం ఉండదు. చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో మనం ఇవాళ చేసేసుకున్నాము. ఫస్ట్ ఇలాగా మటన్ తీసేసుకోవాలి. ఇది 1 kg మటను. ఇప్పుడు దీన్ని నేను పసుపు అలా ఏం వేయలేదు, నార్మల్ వాటర్తో ఇలా వాష్ చేసేసుకున్నాను. నీసు వాసన లేకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ మీకు బోన్ చూపిస్తున్నాను కదా, ఇలాంటి బోన్స్ నాకు చాలా ఇష్టము. మా హస్బెండ్ అయితే ప్రత్యేకంగా నా కోసం తీసుకొస్తారు. ఇంట్లో ఇంకా కర్రీ చేసి వడ్డించేటప్పుడు ప్రత్యేకంగా ఎక్కడన్నా ఎవరికైనా ఉన్నా కూడా తనకు వచ్చినా కూడా నాకు ఇష్టమని తినేసి అని చెప్పేసి నాకు ఇస్తారనమాట. అంత ఇష్టం నాకు మటన్ కాబట్టి మనం కంపల్సరీ ప్రెషర్ కుక్కర్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కదా, కాబట్టి ఇలా కుక్కర్లో పెట్టేసుకుంటే 3-4 విజిల్స్కి బాగా ఉడికిపోతుంది. ఇలా ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసేసుకొని ఆవాలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా ఈ మటన్ కూడా అందులో వేసేసుకోవాలి. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అండి, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఈ మధ్య వీడియోలు సరిగా పోస్ట్ చేయడానికి కుదరలేదు. ఇప్పటి నుంచి వీడియోలు అయితే రెగ్యులర్గా అయితే పోస్ట్ చేశాను. ప్లీజ్ అండి, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇలా మటన్ అందులో వేసేసుకున్నాక తగినంత సాల్ట్, పసుపు వేసేసి మొత్తం అలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఉప్పు పసుపు వేయడం వల్ల ఏంటంటే అందులో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేసి మనకు మటన్ ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఇప్పుడు అది అందులో నుంచి వాటర్ వచ్చేంతలోపు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని మీకు కావాల్సిన స్పైసెస్ అన్నీ కూడా వేసుకొని నేనైతే దాల్చిన చెక్క, గసగసాలు, జీడిపప్పు ఇవన్నీ వేసుకున్నాను. జీడిపప్పు వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా కొబ్బరి కూడా వేసుకుని, ఎండు కొబ్బరి ఇంకా వేరే లెవెల్ టేస్ట్ ఉంటుంది. కొబ్బరి ఫ్లేవర్ నాకు అంత నచ్చదు కాబట్టి నేను వేసుకోలేదు. ఇప్పుడు అల్లము, వెల్లుల్లి, బాగా పండిన టమోటాలు వేసేసుకొని బాగా ఇలా మెత్త పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. మెత్తగా ఉండాలండి, మరి కొంచెం గరుగ్గా అయితే బాగోదు, మెత్తగా ఉంటేనే బాగుంటుంది. చూసారా, ఇప్పుడు ఆ మటన్ నుంచి వాటర్ అంతా కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ టమాటా ప్యూరీని వేసేసి మొత్తం మళ్ళీ ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగ్గ కారం ఎక్కువ తక్కువ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి. మేము నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువ తింటాము. కొంచెం కారం ఎక్కువ వేసేసుకొని ధనియా పౌడర్ కూడా వేసుకొని, ఇంకా నేను స్పెషల్గా మసాలా ఏం వేసుకోలేదు. ఆల్రెడీ ఆ సోంపు, దాల్చిన చెక్క, గసగసాలు అవన్నీ వేసుకున్నా కాబట్టి వేసుకోలేదు. ఇలా మొత్తం అంతా కూడా ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా ఉడికించుకోండి. అప్పుడు ఈ మసాలా అంతా కూడా ముక్కలకు పట్టేసి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. టేస్ట్ ప్రత్యేకంగా అప్పుడే మనకు తెలుస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ పైకి తేలేంత వరకు మసాలా ఉడికించండి. ఇలా వాటర్ అంతా పోసేసుకొని తగిన వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వస్తే ఇంకా మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఫైనల్గా ఇంకా దింపేసుకొని కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని నేనైతే సండే దోశ చేశాను. దోశ దీంట్లోకి అయితే చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఫైనల్గా మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.